ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరా రెడ్డి గారు. సార్ అడిగి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఇవాళ ఇండియన్ ఎకానమీకి ఒక గ్రేట్ పర్సన్, బిజినెస్ మ్యాన్ అనుకోవచ్చు, రతన్ టాటా గారు చనిపోయారు. ఒకసారి చెప్పండి సార్. టాటాస్ అంటేనే ఇండియా ఒక ఇండస్ట్రియలైజేషన్కి ఒక వెన్నెముక అండి. ఇండియాలో ఫస్ట్ విమాన రంగాన్ని ప్రవేశపెట్టింది టాటా వాళ్ళు అనమాట. మళ్ళీ తిరిగి ఆ పోగొట్టుకున్న విమాన సంస్థకే మళ్ళీ అధిపతిగా మారడం అనేది మళ్ళీ రతన్ టాటా హయాంలోనే కుదిరిందనమాట. అది అందుకని టాటాస్ ఏదైనా పట్టుబట్టారంటే వాళ్ళు దాన్ని అచీవ్మెంట్ చేసేందాక వదలరు అనమాట. అలాంటి వాళ్ళు గుండె సూజు దగ్గర నుంచి విమానాల వరకు, ఓకే, టెక్నాలజీ హార్డ్వేర్ నుంచి సాఫ్ట్వేర్ వరకు, అంటే కందిపప్పుల దగ్గర నుంచి ఇంటికి డెలివరీ వరకు, వాచెస్ దగ్గర నుంచి క్లోత్స్ వరకు, ఎయిట్లో వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా సరే అండ్ సక్సెస్ అనేది వాళ్ళ వెనక ఉంటుంది. చాలా రేర్ పీస్ అనమాట. 8 లక్షల కోట్ల రూపాయలు డొనేట్ చేయడం, సంపాదించడం ఒక వంతు అయితే వాటిని డొనేట్ చేయటం అనేది అద్భుతమైన విషయం అంట. మొత్తం అతను చేసిన చారిటీలు మొత్తం 8 లక్షల కోట్ల వర్త్, ఓన్లీ చారిటీ వర్క్ అనమాట. అందుకనే మామూలుగా అయితే ఎవరికైనా రిచ్ వాళ్ళు అంటే జెలసియస్గా ఉంటుంది. ఒక అదాని, ఒక అంబానీ వీళ్ళని చూస్తే అవును సామాన్యులకి తెలిసి, మీరు టాటా విషయంలో అలాంటి జలసీని మీరు చూడలేరు. అతను ఏ పాలిటిక్స్కి సంబంధం లేదు, ఏ న్యూస్ పేపర్కి సంబంధం లేదు, ఏ క్రికెట్ టీంకి సంబంధం లేదు, ఏ పొలిటికల్ లీడర్కి ఫండింగ్కి సంబంధం లేదు. ఒక్కొక్కరితో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ఎథికల్కి ఒక మారుపేరులాగా బతినంతకాలం వాళ్ళు చేశారండి. అండ్ ఇండియాకి ఇలా ఐటీ రంగం ఈ రేంజ్లో ఉంది అంటే టీసీఎస్ ద్వారా, లేదా కార్లు ఇట్లా రైమని పరిగెత్తుకుంటూ పోతున్నాయి అంటే లగ్జరియస్ కార్లు కానీ, లేదా సామాన్యుల కోసం టాటా నానో కానీ మొత్తం వాళ్ళు ఇచ్చింది అనమాట అవన్నీ కూడా. కాబట్టి ఇండస్ట్రియలైజేషన్లో ఇండియాలో ఉన్న వాళ్ళ స్టాంప్ అనేది ఎప్పటికీ చరణ ముద్ర అనమాట అది టాటా వాళ్ళది. ఓకే, అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోయారండి. ఈవెన్ 1 వీక్ బ్యాక్ కూడా స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడుతూ వీడియో రిలీజ్ చేశాడు. 1 వీక్ బ్యాక్, 2 డేస్ బ్యాక్ కూడా హెల్త్ బాగానే ఉంది, నేను చెకప్ కోసం వచ్చారన్నారండి. బట్ ఏమైనా తెలియదు. 86 సంవత్సరం బట్టి ఈ సంవత్సరం ఆయన 86 ఏజ్లో చనిపోయారు. అతను అంటే అంత రిచ్లో ఉండే మానవత్వం అంటే చాలా రేర్ కాంబినేషన్ అనమాట. జనాలు కలిసిపోవటం అనేది ఐ థింక్ 2018లో అనుకుంటా. అప్పుడు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నారు లండన్లో. కింగ్ చార్లెస్ III అనమాట, అప్పట్లో రాజు. ఇస్తామనుకుంటే లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అనమాట. అది కుక్కకు బాగలేదని చెప్పేసి నేను రాలేదని చెప్పేసి ఆగిపోయాడండి. అతను మానవత్వం ఏ రేంజ్లో ఉంటుంది చూడండి. సొంత వాళ్ళకి ఏమన్నా అయితే ఎంత పెద్ద అచీవ్మెంట్ అయినా సరే పర్సనల్ దాన్ని వదిలేసుకొని సిద్ధపడతాడు. కుక్కకు బాగలేదని చెప్పేసి దాన్ని పోస్ట్పోన్ చేశాడు. ఓకే, అండ్ వాళ్ళ ఫ్యాక్టరీలో ఏదైనా ఎంప్లాయీస్కి ఏదైనా సిక్ అవుతే ఇంటికి వెళ్ళి పలకరించే అంత దయమయుడు ఆయనకే సాధ్యం. మనకైతే పేపర్లో ఇవి రానివ్వడు కానీ, పబ్లిసిటీ పెద్దగా ఎవరు కానీ, ఆయన చేసిన దాన ధర్మాలు చాలా పెద్ద మొత్తం అండి. అండ్ టెర్రరిస్టులు అటాక్లు చేసినప్పుడైతే ముంబైలో అయితే ఆయన స్వయంగా వెళ్ళి వాళ్ళ ఇళ్ళకెళ్ళి వచ్చాడు. ఆ టైంలో గాయపడ్డ వాళ్ళకి, దెబ్బలు తగిలినకి అట్లా. అండ్ అతని జంతువులు అంటే ఎంత ఇష్టం అంటే, తాజ్ హోటల్ అంటే మోస్ట్ లగ్జరియస్ హోటల్స్. బట్ అందులోకి ఏదైనా కుక్క వచ్చిందంటే దాన్ని జాగ్రత్త చూసుకుంటారు తప్ప తన్ని తరమేరు. ఓకే, ఇప్పటికీ ముంబైలో నువ్వు తాజ్కి వెళ్తావంటే వాళ్ళు ఆ ప్రెమిసెస్లో కుక్క ఏదైనా వచ్చిందంటే లగ్జరీగా అటు ఇటు తిరుగుతుంటే తప్ప వాటిని ఏ పనులు కూడా అదిలిట్టి లాంటి బెదిరి లాంటి చేయరు అనమాట. కుక్కని ఎలో చేయరు, బట్ వాళ్ళు ఎలో చేస్తారు. కుక్క ఏదైనా వచ్చిందంటే అతిథి అంటారు, అంతే. అంత జంతు బ్రీడ్ అనమాట బేసికల్గా. సో యూనివర్సిటీలో చాలా ఇంటికి చారిటీ వర్క్ ఇచ్చారండి. పెద్ద పెద్ద వాటికి స్కాలర్షిప్ క్రియేట్ చేశారు అనమాట. మొత్తానికైతే ఇండియాలో టాటా అంటేనే ఒక నమ్మకం, టాటా అంటేనే ఒక ఇండస్ట్రియలైజేషన్, ఓకే, టాటా అంటేనే ఒక ఇదనమాట. పెద్ద మొత్తంలో యూత్కి జాబులు క్రియేట్ చేసేసి వాళ్ళకి ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చినారు. ఏ సెగ్మెంట్లో అయినా కూడా ఉన్నాయి. వాళ్ళు ఏ ఏరియాలో అడుగు పెడితే ఆ ఏరియాలో అండి. ఈ మధ్యకాలంలో అయితే హార్డ్వేర్లో విపరీతంగా అడుగు పెడుతున్నారు. టాటా ఎలక్ట్రానిక్స్, టాటా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, అండ్ టాటా హెలికాప్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, టాటా ఎయిర్ బస్, చాలా వాటిల్లో వాళ్ళు కొత్త వాటిలో అగ్రెసివ్గా ఎక్స్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందుతో పోల్చుకుంటే ఆ టాటా వాళ్ళ ఏజ్ పెరిగే కొద్ది ఇంకా స్టార్టప్ కంపెనీ లాగా మూవ్ అవుతున్నారు ఇప్పుడు చాలా అగ్రెసివ్గా. అండ్ డెఫినెట్గా ఇండియా ఒక మంచి బిజినెస్ మ్యాన్ లాస్ అయిందండి. ఓకే, అండ్ అందుకనే పార్టీకి అతీతంగా ఆయన అంటే ఇష్టం కాబట్టి అంతగా బాధపడుతున్నారు అందరూ. మామూలుగా వేరే వాళ్ళందరూ అయితే బయాస్ ఉంటుంది ఏదో ఒక పొలిటికల్ లీడర్కి,
బట్ ఈయన అట్లా కాదు, ఇండియాకే ముద్దు బిడ్డ ఆయన. భరతరత్న ఇవ్వమని చెప్పేసి అందరు రిక్వెస్ట్ చేస్తుంటే ఆయన ఎవరిని రిక్వెస్ట్ చేయొద్దన్నాడు. నా గురించి మీరు ఎవరు రిక్వెస్ట్ చేయొద్దు, నాకు అలాంటి ఇష్టం ఉండదు, నాకు అలాంటి వద్దన్నాడు ఆయన. ప్రతి ఒక్కరు పబ్లిసిటీకి పెడతచ్చు ఈ రోజుల్లో. భారతరత్న ఇద్దామంటే నాకు వద్దు, అలాంటి రిక్వెస్ట్ చేయొద్దా అని వదులుకున్న అంత ఇదనమాట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కొన్ని లక్షల మంది జీవితాలు ఇచ్చారు వాళ్ళు చేశారు. లిటరల్లీ చెప్పాలంటే దేవుళ్ళు వాళ్ళు అంతే. చివరికి దేవుడి దగ్గరికి ఇచ్చారు. సో మొత్తం మీద నవరాత్రి టైంలో మంచి టైంలో ఇదయ్యారు ఆయన. బేసికల్గా పార్సిల్లో చాలా సౌమ్యంగా ఉంటారండి వాళ్ళు. ఆ కమ్యూనిటీ అంతే చాలా సీక్రెట్గా సర్వ్ చేస్తుంటారు సొసైటీకి. వాళ్ళు బిజినెస్ మ్యాన్లు అయితే ఉండొచ్చు కానీ బట్ సొసైటీకి ఎంతో కొంత బ్యాక్ ఎత్తనే ఉంటుంది నిరంతరం. వాళ్ళ ఆస్తులు కూడా టాటా వాళ్ళ ఆస్తులు 60% ఇచ్చారు. 8 లక్షల కోట్లు ఇచ్చారంటే చరిత్ర చెప్పుకోవాలి వాళ్ళ గురించి. బిజినెస్ అంటే ఒక మనిషి సంపాదనకు అర్థం ఏంటి అనేది మన టాటా నుంచి నేర్చుకోవచ్చు. థ్యాంక్స్ సార్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.